అందరికీ హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సారా వ్లాగ్స్. ఆల్రెడీ తమిళ చూసారు కదా. ఇది మా ఇంటి వినాయక చవితి పండగ సెలబ్రేషన్ వ్లాగ్ అనమాట. సో ఈ 2025 ఇయర్లో మేము ఎలా వినాయక చవితి సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నా. అండ్ మీరందరూ ఈ ఇయర్ వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అండ్ మీ ఇంట్లో ఈ బుజ్జి గణేషుని ఎలా అలంకరించి పూజలు చేశారో అనేది కింద కమెంట్స్ లో షేర్ చేసుకోండి. అండ్ ఇదైతే ముందు రోజు అన్నమాట. సో నైట్ అత్తయ్య సాయి కలిసి ఇలా డెకార్ అయితే రెడీ చేసేస్తున్నారు. ఈసారి ఈ ఇలా వాల్ కి అయితే డెకార్ చేస్తున్నాము. అండ్ నేను లియో జస్ట్ వీఆర్ ఖాళీ అన్నమాట. వ్లాగ్ తీసేది మనమే కాబట్టి సో జస్ట్ ఇలా మా క్యూట్ గార్డ్ తో హాయ్ చెప్పేద్దాము వ్లాగ్ కి అని అలా అని ట్రై చేసా. బట్ మా వాడు ఫుల్ కెమెరా యాంటీ కాబట్టి నో హాయ్. అండ్ ఇవాళ డెకార్ థీమ్ వచ్చేసి ఇలా మోల్డింగ్ వాల్ ఇలా బ్లూ కలర్ క్లాత్ లో డిఐవై కైండ్ ఆఫ్ చేసిందనమాట మా అత్తయ్యే. అండ్ ఇంట్లో ఉన్న వాటితోనే. బట్ రెడ్ గార్లాండ్స్ అయితే మేము బయట నుండి తీసుకొచ్చేసాము. సో అలా ఈ థీమ్ తో డైనింగ్ మీద సెటప్ చేసాము ఈ ఇయర్. సో అది డెకార్ అయితే ముందు నైటే అయిపోయింది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇది వినాయక చవితి రోజు మార్నింగ్ కాబట్టి ఫస్ట్ మీ అందరికి హ్యాపీ వినాయక చవితి. సో ఆల్రెడీ ఈ వ్లాగ్ అయితే వినాయక నవరాత్రిలో వస్తుంది కాబట్టి మీ అందరికి పండగ అయ్యాక విషెస్ అందుతాయి. ఫస్ట్ అన్ని మాట్లాడుకుందాం ఈ వ్లాగ్ లో. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే మా బుజ్జి వినాయకుని ఇలా స్వాగతిస్తున్నాము. సో వీటితో పాటు మా చిన్న క్యూట్ గాడు కూడా వస్తున్నాడు అనమాట. సో ఫస్ట్ అయితే ఇలా ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఇలా హారతో స్వాగతిస్తాం అనమాట స్వామిని. అండ్ ఈసారి ఏంటంటే 11:30 లోపే పూజ అయిపోవాలి కదా. సో ఆ టైంలోనే అత్తయ్య పూజ ఫినిష్ చేసేసారనమాట. అండ్ గైస్ మార్నింగే లేచి ఈ డెకరేషన్ అండ్ వంటలు అన్నీ మా అత్తయ్యనే రెడీ చేసింది. అసలు నాకు హెల్ప్ చేయడానికి స్కోపే లేకుండా. బికాస్ ఈ కమింగ్ లైక్ నాకు ప్రెగ్నెన్సీ జర్నీ అవుతున్న కొద్దీ అసలు నాకు చాలా చాలా డిఫరెన్స్ తెలుస్తుందనమాట. ముందు వీక్స్‌కి ఇప్పటికి. సో అందుకే నాకు అవ్వలేదు. బట్ అందుకే మనం అట్‌లీస్ట్ ఈ మంచి డెకరేషన్‌ని, అత్తయ్య చేసిన వెరైటీ వంటల్ని మీతో షేర్ చేసుకుందాము. ఇలా మీకు చూపిద్దామని వ్లాగ్ తీస్తున్నా. అండ్ చూస్తున్నారు కదా ఇలా మంచిగా ఈసారైతే డైనింగ్ టేబుల్‌లో అరేంజ్ చేశాము. డైనింగ్ టేబుల్ పైన ఇలా మంచిగా పింక్ కలర్ శారీతో బ్యూటిఫుల్‌గా డెకార్ చేసేసింది అత్తయ్య. అండ్ ఎవ్రీ ఇయర్ మాకు అంటే చాలా మందికి ఉండొచ్చు. మాకేంటంటే ఇలా సైజ్ తగ్గించకుండా అంటే పెంచాలి కానీ తగ్గించొద్దు అని చెప్పారు. సో అందుకే ఈ ఇంట్లో వచ్చి నుండి ఫస్ట్ సాయి ఈ సైజ్ లైక్ ఇంత హైట్ వినాయకుడిని తీసుకొచ్చారు. సో ఇప్పుడు అదే కంటిన్యూ చేస్తున్నాం. మేబీ నెక్స్ట్ ఇయర్ విత్ అవర్ బేబీతో ఇంకొంచెం పెద్దది ఎలా ఉండబోతుందో ఐఎమ్ సో ఎక్సైటెడ్. అండ్ ఇలా ఈ కృష్ణయ్యని కూడా డెకార్ చేసేసింది. అసలు నాకే డెకరేషన్ ఏమైనా రెడీ అంటే నాకన్నా ఎక్కువ మా అత్తయ్యకి అంత ఎనర్జీగా ఇలా అన్ని యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తారు. సో అలా ఇంగ మంచిగా స్వామిని రాగానే అలంకరించేసింది. సో ఇక్కడ నేను ఇంగ కూర్చొనైతే పూజ చూసేస్తున్నాను. సో నా వెనకుంది మా క్యూటీ ఫెలో లియో అనమాట. మా వాడు పండగ అనగానే ఇంగ ఫ్రెష్‌గా బాత్ చేశాడు ఆ రోజు. సో అందుకే వీడు కూడా మా ఫ్యామిలీ మెంబర్ కాబట్టి ఎవ్రీ వ్లాగ్‌లో కనిపించేస్తాడు. సో యెస్ ఫైనల్లీ వి ఆర్ రెడీ టు పూజ. ఇంగ నేను అప్పుడే బాత్ చేసి వచ్చేసా. హెయిర్ ఆరలేదని అలానే ఉన్నా అనమాట. అండ్ ఇక్కడైతే ఫస్ట్ రాగానే అలంకరణ. పూజకి స్టార్ట్ ముందు మేమందరం కంకణాలు కట్టేసుకున్నామనమాట. అలా ఒకరొకరం అయితే కట్టేసేసుకొని ఫస్ట్ ఇంగా ఇంట్లో ఉన్న చిన్న విగ్రహానికి పూజ అయ్యాక ఇంక మనం తెచ్చుకున్న మట్టి వినాయకునికి పూజ. అదంతా జరుగుతుంది. సో నేను చెప్పాను కదా మా ఫ్యామిలీ మెంబర్ అని అండ్ వీడికి కూడా కట్టాము. కట్టిన వెంటనే వాడికి ఏమనిపించిందో ఆకుని మొత్తం తినేసాడు చూడండి. సో యెస్ అలా అందరం అయితే పూజకి సిద్ధంగా ఉన్నాము. సో లెట్స్ డూ మా వినాయకుని పూజ చూసేయండి. అండ్ ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. డూ వాచ్ ఇట్.
గైస్ చూసారు కదా! స్వామివారి అభిషేకం అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు తెచ్చిన మట్టి వినాయకునికైతే అలంకరణ అవుతుంది. ఫస్ట్ ఇలా వస్త్రము, పూలదండ అన్ని పూలతో అలంకరించేశాక స్వామివారి అష్టోత్తర నామం ఉంటుంది. దాని తర్వాత కథ విని స్వామివారికి అన్నీ మనకున్న కోరికల్ని కోరుకోవడం. సో, స్వామి మేమెలా పూజ చేశామనేది ఇప్పుడు కంటిన్యూ‌గా పెడతా. సో, డూ వాచ్ ఇట్. సో గైస్ చూసారు కదా! ఇలా స్వామివారి అష్టోత్తర నామం అయిపోయిందనమాట. అండ్ దాని తర్వాత స్వామివారికి పత్రి అండ్ స్వామికి ఎంతో ఇష్టమైన గరికని సమర్పించేసుకొని, నాకున్న కోరికల్ని మొక్కుకొని అండ్ మాతో పాటు మీకు కూడా స్వామివారి బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నా. అండ్ నెక్స్ట్ స్వామివారి కథ విన్నామనమాట. సో, కథ విని పూజనైతే సంపూర్ణం చేశాము. అండ్ గైస్ ఇక్కడి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వ్లాగ్. సో, ఇలా పూజ విన్న తర్వాత అక్షంతల్ని లైక్ స్వామివారికి కొన్ని పాదాల దగ్గర వేసి మన తలపైన వేసుకోవాలి. అండ్ దాని తర్వాత ఎవ్రీ ఇయర్ అండ్ అందరూ చేసేది 'వెంకయ్య వెంకయ్య' సాంగ్. సో, అలానే మేము కూడా 'వెంకయ్య వెంకయ్య' సాంగ్ అయ్యాక స్వామికి ఎంతో ఇష్టమైన గుంజులు అవి తీస్తే చాలు స్వామి సంతోషపడతాడంట. సో, అవి కూడా తీసేసామనమాట. అండ్ దాని తర్వాత స్వామివారికి హారతి ఇచ్చేసి మహా నైవేద్యాన్ని ప్రసాదంగా పెట్టేసాము. సో, ఆ క్లిప్స్ ఇక్కడ షేర్ చేసుకుంటా. సో, డూ వాచ్ ఇట్. महादेवदया सिन्धु ईशमङ्गलं श्रीमङ्गलं शिकारमङ्गलं सिद्धिबुद्धिमुक्तरूप आत्ममङ्गलं वामङ्गलं वकारमङ्गलं वादभेदरहित. సో గైస్ చూసారు కదా! అలా హారతి మా అత్తయ్య హారతి పట్ల చాలా చాలా పాడుతుంది. అలా ఇక్కడ ఒక చిన్న బిట్ పెట్టా. దాని తర్వాత ఇంక కొత్త బుక్, కొత్త పెన్ పెడతాం కదా! సో, అక్కడ ఓం అని ఇంక శ్రీ రాసి ఇక్కడ స్టార్ట్ చేశామనమాట. అండ్ వాటితో పాటు ఈసారి మా వాళ్ళ ల్యాప్‌టాప్స్ కూడా పెట్టాము. అండ్ ఇంక ఆ రోజు వెరైటీస్ అనమాట. ఇవన్నీ మా అత్తయ్య చేసేసింది. సో, ఇక్కడ మా అత్తయ్య స్వామివారికి ఏమేం చేసిందో చెప్తుంది. సో, డూ వాచ్ ఇట్. ఇవాళ మా ఇంట్లో వినాయక చవితి వెరైటీస్. మిర్చి, నిమ్మకాయ పులిహోర, మక్క వడాలు, చింతపండు పులిహోర, దోసకాయ పచ్చడి, కలెగూరలు, ఇంకేంటి స్వీటు, పాశం, కుడుములు. పాశం అక్కడుంది. సో గైస్ చూసారు కదా! మా ఇంట్లో వెరైటీస్ ఆ రోజు. అండ్ వినాయక చవితి అంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఉండ్రాల పాయసం. అండ్ స్వామికి ఎంతో ఇష్టం కదా! అండ్ అందరి ఫేవ్ కూడా ఉంటుంది. సో, అది పాయసం తినేసి మా వాళ్ళైతే ఇక్కడ లంచ్ చేసేస్తున్నాము. యమ్మీగా అయితే లంచ్ అయిపోయింది. అండ్ ఇలా మా వినాయక చవితి ఈ ఇయర్ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. మీకెలా అనిపించింది? అండ్ మా బుజ్జి గణపయ్య ఎలా ఉన్నాడో కూడా కామెంట్‌లో షేర్ చేసుకోండి. సో, అది గైస్ ఆ రోజు ఇలా మంచిగా పూజ అయిపోయింది. నెక్స్ట్ డేనే అక్కడ లైక్ కమ్యూనిటీ వినాయకుని దగ్గరే పెట్టేస్తామనమాట. అలానే ఆ వినాయకునితో పాటు మా వినాయకుని కూడా పూజలు అందుతాయని చెప్పి అక్కడే పెట్టేస్తాం. నిమజ్జనం మేము చేయము. సో, అందుకే ఇక వేణు అయితే మార్నింగే తీసుకెళ్తున్నాడనమాట అక్కడ పెట్టేయడానికి. సో, అలా ఇంక మా అత్తయ్య అలా పాట పాడుతూ అయితే స్వామివారిని పంపించేసాము. అండ్
ఇవన్నీ చూసాక మా కమ్యూనిటీ గణేష్‌ని ఈ ఇయర్ చేయించకుంటే ఎలా? సో, అలా నేను లైక్ ఆ రోజు కాకుండా ఒక నెక్స్ట్ డే అలా వెళ్ళాననమాట. అండ్ ఈ ఇయర్ అయితే స్వామివారి పక్కనే ఇలా మంచిగా షెడ్డేసేసి వినాయకుడిని పెట్టేసాము. అండ్ లాస్ట్ ఇయర్ ఇలా వేరే దగ్గర పెట్టాం కదా! సో, ఈ ఇయర్ ఇంగ ఇద్దరు వినాయకులకి పూజలనమాట. సో, చూస్తున్నారు కదా! ఈ వినాయకుడిని మీరు చాలా సార్లు చూసుంటారు. నేను షార్ట్స్‌లో పెడుతుంటాను. అండ్ దీని పక్కనే స్వామివారికి షెడ్డేసి ఇలా వినాయకుడిని పెట్టాము. ఈ ఇయర్ వినాయకుడు కూడా చాలా బాగున్నాడు. అండ్ మేమెళ్ళేసరికి అప్పుడే పూజ అయింది. ఆ రోజు మా ఫ్రెండ్ వాళ్ళు అండ్ పూజకు కూర్చున్నారనమాట. సో, యెస్ అండ్ ఇలా స్వామివారిని దగ్గర నుండి చూస్తున్నారు కదా! మా కమ్యూనిటీ వినాయకుడు ఇలా ఉన్నాడు. అండ్ నేను చెప్పాను కదా! మేమిక్కడ వినాయకుడిని పెడతామని. అలా చాలా మంది వచ్చి పెట్టారనమాట. సో, అది గైస్ మా వినాయక చవితి వ్లాగ్. హోప్ యూ ఆల్ లైక్ ఇట్ అండ్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మళ్ళీ ఒక బ్యూటిఫుల్ వ్లాగ్‌తో మీ ముందుకొస్తాను. అంటిల్ దెన్ బాయ్.